గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కిడ్నీ స్టోన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే కిడ్నీలో స్టోన్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, సో కిడ్నీ స్టోన్స్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చా, సో వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, కిడ్నీ స్టోన్స్ రాకుండా కిడ్నీ హెల్దీగా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ విశ్వాస్ గారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, కిడ్నీ స్టోను అసలు కిడ్నీలకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం పాడైపోయేదాకా తెలియదు అంటారు. కిడ్నీలో స్టోన్ కూడా అసలు వచ్చింది ఎప్పుడో పెద్దగా అయ్యాక మాత్రమే తెలుస్తుంది అంటారు. ఎందుకు డాక్టర్ గారు? సో బేసికల్గా రెండు రకాల స్టోన్స్ ఉంటాయి కిడ్నీ స్టోన్స్ అని ఎప్పుడైతే పేషెంట్స్ చెప్తారో. ఒకటి కిడ్నీలోనే ఉండడం, ఇంకోటి కిడ్నీ నుంచి బ్లాడర్కి ఒక చిన్న ట్యూబ్ వెళ్తుంది, మూత్రనాళం అంటాం, మన మెడికల్ భాషలో యురేటర్ అంటాం. సో ఆ యురేటర్లో ఎప్పుడైతే స్టోన్ ఇరుక్కుంటుందో పేషెంట్కి తప్పకుండా పెయిన్ వస్తుంది. ఎందుకంటే స్టోన్ ఇరుక్కోవడం వల్ల కిడ్నీలో స్వెల్లింగ్ వచ్చి పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు పేషెంట్కి పక్కలో పెయిన్ వస్తుంది అండ్ వామిటింగ్స్ రావడము, యూరిన్లో మంట రావడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ యూరేటర్లో ఇరుక్కుంటే. అదే కిడ్నీలో ఒక మూలలో పడి ఉంటే ఎప్పుడూ నొప్పి రాదు, ఎందుకంటే ఎక్కడో ఒక మూలలో స్టోన్ పడి ఉంది, కిడ్నీలో స్వెల్లింగ్ ఉండదు, సో పెయిన్ ఎప్పుడూ రాదు. దాన్ని స్టాగ్హార్న్ క్యాల్కులస్ అంటాం. అది మెల్లిమెల్లిగా చిన్న స్టోన్ పెద్దగా అయ్యి 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అయినా కానీ పేషెంట్కి సిమ్టమ్స్ కూడా రాకపోవచ్చు. అది చాలా డేంజరస్, ఎందుకంటే దానివల్ల స్టోన్ పెద్దగా ఉంటుంది, కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది. ఈ యురేటర్ వల్ల పేషెంట్కి తప్పనిసరిగా పెయిన్ వస్తుంది కాబట్టి వెంటనే ఆయన హాస్పిటల్కి వెళ్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే స్టోన్ పెద్దగా ఉన్నప్పుడు డాక్టర్ ఏమైనా సర్జరీకి చెప్తే గిన, సో సర్జరీ ఎందుకు, హోమ్ రెమెడీస్ లేదా బాగా వాటర్ తీసుకొని ఫ్లష్ అవుట్ చేసేసుకుందామని డిలే చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది ఒకసారి 2 సార్లు 3 సార్లు రావచ్చు, 4వసారి బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం పెయిన్ రాదు, ఆ స్టోన్ అక్కడే ఇరుక్కుంటుంది, కిడ్నీ మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవ్వుకుంటూ వెళ్తుంది అండ్ పూర్తిగా పాడయ్యేంత వరకు పేషెంట్ రారు. ఆ పూర్తిగా పాడైనప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చి అప్పుడు పేషెంట్ మరీ హాస్పిటల్కి వచ్చే ఇది చూస్తుంటాం. సో ఎప్పుడైతే యురేటర్లో ఇరుక్కున్నప్పుడు ఆ యురేటర్ సైజ్ అనేది 3 to 4 mm ఉంటుంది అంతే. సో అప్ టు 8 mm స్టోన్స్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ 8 mm కంటే ఎక్కువ లేదా 10 mm కంటే ఎక్కువ ఉందంటే పాస్ అయ్యే అవకాశాలు నియర్ టు 0. సో అలాంటప్పుడు హోమ్ రెమెడీస్ లేదా హోమియోపతి లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడే బదులు ఇప్పుడైతే లేజర్ సర్జరీస్ చేస్తాం. ఎక్కడ ఒక చిన్న కట్టు ఉండదు, కుట్టు ఉండదు. సో జస్ట్ 1 day అడ్మిషన్లో మీరు పూర్తిగా స్టోన్ తీసేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కిడ్నీలో స్టోను అసలు ఎలా ఫామ్ అవుతుంది, అంటే ఏదన్నా మనం తినడం వల్ల లేకపోతే ఇంకా ఏదైనా కారణాల వల్లనా? సో కామన్గా అరౌండ్ 80 to 85% స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్తో ఫామ్ అవుతాయి. అంటే మన శరీరంలో కాల్షియం అనేది ఎప్పుడూ ఉంటుంది, మన డైరీ ప్రోడక్ట్స్ కానీ మిగతా ఫుడ్స్లో కానీ కాల్షియం ఉంటుంది. సో మనం కాల్షియం అనేది ఎక్కువ యూరిన్లో ఉండడం వల్ల అది ప్రిసిపిటేట్ అయ్యి స్టోన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాల్షియం ఆక్సలేట్ ఇది మోస్ట్ కామన్ స్టోన్. నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ యూరిన్ అసిడిటీ అనేది పెరిగితే యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. ఇది షుగర్ పేషెంట్స్ లేదా పేషెంట్స్కి యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అవుతాయి. మిగతావన్నీ జెనెటిక్ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్ అంటాము, అవన్నీ ఇవి ఉంటాయి. ఇంకొంతమంది ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్టోన్స్ అవుతుంది. కొన్ని బ్యాక్టీరియాస్ స్టోన్ని ఇది ఫామ్ చేస్తాయి. సో అవి కూడా కామన్, బట్ మోస్ట్ కామన్ అంటే కాల్షియం ఆక్సలేట్. 80 to 85% కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఈ పాలకూర టమాటా కలిపి తినడం వల్ల కూడా స్టోన్స్ వస్తాయా? యా. సో పాలకూర టమోటాలో ఆక్సలేట్స్ ఉంటాయి, వాటి వల్ల బాడీలో ఆక్సలేట్ లోడ్ ఎక్కువై యూరిన్లో ఆక్సలేట్స్ ఎక్కువ రావడం వల్ల సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉందంటే అది నొప్పి ఒక్కొక్కసారి తెలుస్తుంది అన్నారు. కిడ్నీ నొప్పి అంటే ఎక్కడ వస్తుంది డాక్టర్ గారు అసలు? యా. సో కామన్గా మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూడడం ఏంటంటే కిడ్నీ స్టోన్ పైన మజిల్ పైన నరాల పైన డిఫరెన్షియేట్ చేయలేకపోతారు. సో నార్మల్గా కిడ్నీ స్టోన్ పెయిన్ సైడ్స్లోనే వస్తుంది అండ్ వెనక్ నుంచి ముందుకు వస్తుంది. ఇది టిపికల్ ఆఫ్ ఎ కిడ్నీ స్టోన్ పెయిన్. కాకపోతే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు కానీ వెనక ప్రొలాంగ్డ్ అవర్స్ కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి వెనకలో వస్తుంది, సెంటర్లో వస్తుంది, లోవర్ బ్యాక్లో వస్తుంది. సో దట్ పెయిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కిడ్నీ స్టోన్ పెయిన్. ఓకే. అండ్ వాళ్ళకి వామిటింగ్ రావడం కానీ యూరిన్లో మంట రావడం కానీ ఉండదు. సో కిడ్నీ స్టోన్ పెయిన్ కొంచెం సివియర్గా వచ్చేస్తుంది ఒకేసారి.
తట్టుకోలేకపోతారు. కాకపోతే లో బ్యాక్ పెయిన్ కాన్స్టెంట్గా ఉంటుంది, డల్గా ఉంటుంది, తట్టుకోగలుగుతారు. ఇలా మనం రెండు పెయిన్స్ని డిఫరెన్స్ చేస్తాం. ఓకే, బ్యాక్ వస్తే కిడ్నీ పెయిన్ కాదు, సైడ్కి వస్తేనే కిడ్నీ పెయిన్, మళ్ళీ వెనక నుంచి ముందుకు వస్తూ ఉంటుంది నొప్పి. ఇప్పుడు యూరిన్ వెళ్ళే దారిలో ఈ స్టోన్స్ ఉంటే కనుక బ్లడ్ కూడా వస్తుంది డాక్టర్ గారు యూరిన్తో పాటు. సో ఏమో నేను ఇందాక చెప్పినట్టుగా యురేటర్లో స్టోన్ ఇరుక్కున్నప్పుడు అది జరిగినప్పుడు రాసుకుంటుంది. రాసుకున్నప్పుడు కొంచెం బ్లడ్ అనేది వస్తుంది. సో అది యూజువల్గా మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అంటాం, అంటే యూరిన్ టెస్ట్లోనే కనపడుతుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి అది కంటికి కూడా కనపడే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు దాని అంతర్గతే స్టోన్ వెళ్ళిపోతే నొప్పి తెలుస్తుందా? సో చాలా మందికి జరిగినప్పుడల్లా పెయిన్ వస్తుంది. అండ్ ఫైనల్గా పాస్ అయ్యేటప్పుడు కొంచెం మంట రావడము, తర్వాత మంట సడన్గా ఆగిపోవడం చూస్తుంటాం. అలాంటప్పుడు స్టోన్ పాస్ అయిందని మనం భావిస్తాం. అయినా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక స్కానింగ్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం. అంత భరించలేని నొప్పిగా ఉంటుంది. స్టోన్ ప్రతిసారి ఇరుక్కున్నప్పుడు పెయిన్ అయితే వస్తుంది. ఓకే, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ బీర్ తాగడం వల్ల కూడా ఒక్కొక్కసారి స్టోన్స్ వెళ్ళిపోతాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు అని అంటారు. అసలు దీని గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రో అడ్వైజ్ అనమాట. చాలా మంది ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్స్కి బీర్ తాగిపో స్టోన్ ఫ్లష్ అయిపోతుంది అని చెప్తారు. సో బీర్ తాగడం వల్ల యూరిన్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సో యూరిన్ అయితే తరచుగా వెళ్తారు, కాకపోతే ఆ స్టోన్ పాస్ అవుతుందా లేదా సైజ్ మీద డిపెండ్ అవుతుంది. చిన్న స్టోన్స్ అనుకోండి బీర్ తాగినా తాగకపోయినా పాస్ అయిపోతుంది. కొంచెం పెద్ద స్టోన్స్ అంటే మనం వాటర్ ఎక్కువ తాగితే ఖచ్చితంగా పాస్ అయిపోతుంది. కానీ 8 to 10 mm కంటే ఎక్కువ ఉందనుకోండి, 10 బీర్లు తాగినా కానీ ఆ స్టోన్ అనేది ఫ్లష్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ బీర్ తాగడం వల్ల యూరిన్లో అసిడిటీ పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ పెరుగుతాయి. ఇంకొక కాంప్లికేషన్ వస్తుంది. ఎస్, అయితే ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏమి కోతలు లేకుండా చేస్తారా? ఎట్లా చేస్తారు డాక్టర్ గారు, అది దాన్ని ఏమంటారు అసలు? సో బేసికలీ ఈ యురేటర్స్లో స్టోన్ ఇరుక్కుంటే మనం URSL అనే ప్రొసీజర్ చేస్తాం. దాంట్లో యూరిన్ దారిలోనే ఒక చిన్న కెమెరా వెళ్ళి లేజర్తో ఆ స్టోన్ని డస్ట్ చేసేసి తీసేస్తాం. అదే కిడ్నీలో ఉందంటే ఆ ప్రొసీజర్ పేరు RIRS అంటాం, అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. అంటే యూరిన్ దారి నుంచి ఒక చిన్న కెమెరా వెళ్ళి కిడ్నీలోనే స్టోన్ని లేజర్తో డస్ట్ చేసేసి వదిలేస్తాం. ఇంతకుముందు ఏం చేసేవారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద కోత చేసేవారు, అండ్ దానివల్ల కాంప్లికేషన్స్ కూడా చాలా ఉండేవి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఉంది కాబట్టి ఏ కోత లేకుండా మనం 1 dayలో, అంటే ఈరోజు పొద్దున్న పేషెంట్ అడ్మిట్ అయ్యారంటే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యేలా అంత అడ్వాన్స్డ్ లేజర్ ప్రొసీజర్స్ మనం చేస్తున్నాం. సో ఎవరైతే స్టోన్స్ పెద్దగా ఉన్నాయో అనవసరంగా సర్జరీ అని భయపడకుండా జస్ట్ తీపించుకుంటే మన కిడ్నీస్ హెల్తీగా ఉంటాయి. ఈ స్టోన్ ఇప్పుడు కిడ్నీలో చాలా రోజుల నుంచి ఒక స్టోన్ ఉంటే కిడ్నీని డ్యామేజ్ చేస్తుందిగా? అవును. సో కిడ్నీ ఆ దారిలో ఎప్పుడైతే స్టోన్ ఇరుక్కుంటుందో కిడ్నీలో స్వెల్లింగ్ వచ్చేస్తుంది. స్వెల్లింగ్ వచ్చిందంటే దాని అర్థం కొంత డ్యామేజ్ వచ్చేసింది. ఓకే, సో ఒక కిడ్నీలో 1 million నెఫ్రాన్లు ఉంటాయి. రోజుకు 5 to 10,000 నెఫ్రాన్స్ లాస్ అవుతూనే ఉంటుంది. సో అనవసరంగా మనం వేరే ట్రీట్మెంట్స్ చేసుకుంటూ డిలే చేస్తే గిన ఆ నెఫ్రాన్ లాస్ పోయింది, మళ్ళీ తిరిగి రాదు. సో అది మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఏదైనా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోండి కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి అని అంటే దాంట్లో అసలు నిజం ఉంటుందా? సో బేసికల్గా సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ లేదా లెమన్ జ్యూస్ తీసుకుంటే మన యూరిన్ pH పెరిగి ఏదైతే స్టోన్స్ ఉంటాయో అవి చిన్నగా ఉంటే కరిగే అవకాశాలు, కొంచెం పెద్దగా ఉంటే ఇంకా సైజ్ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో బెస్ట్ హోమ్ రెమెడీ అంటే 1 is వాటర్, 2 is నిమ్మరసం. ఈ 2 తీసుకుంటే గిన కిడ్నీ స్టోన్స్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. మిగతావన్నీ ఇంకొక కామన్ అపోహ ఏంటంటే మిల్క్ ఎక్కువ తీసుకోకూడదు. సో మిల్క్ ఎక్కువ తీసుకుంటే కాల్షియం ఎక్కువ అయ్యి స్టోన్స్ అవుతాయని. సో అది ఏం లేదు, ఎందుకంటే మనకి బోన్స్లో ఎప్పటికీ కాల్షియం ఉండే ఉంటుంది. మీరు మిల్క్ తీసుకున్నా తీసుకోకపోయినా బోన్స్ నుంచి శరీరం అనేది కాల్షియం తీసేసుకుంటుంది. సో మోడరేట్ క్వాంటిటీస్లో కాల్షియం తీసుకోవచ్చు మనం. సో కొంతమంది పోస్ట్ మెనోపాజల్ అంటే 50 దాటిన మహిళలు కామన్గా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. సో వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా అయితే మనం చూడం, ఎందుకంటే వాళ్ళు ఒకే డోస్ తీసుకుంటారు అండ్ శరీరానికి తగ్గినట్టు తీసుకుంటారు కాబట్టి కిడ్నీ స్టోన్స్ అవకాశం ఉండదు. సో దిస్ ఈస్ ద డైటరీ అడ్వైస్ వి అడ్. డాక్టర్ గారు, మరి కిడ్నీలు ఎప్పటికీ బాగుండాలి, స్టోన్స్ ఫామ్ అవ్వకూడదు అంటే అసలు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి?
సో ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ వాటర్. సో వాటర్ అనేది తీసుకుంటే 80% ఆఫ్ స్టోన్స్ మనం ప్రివెంట్ చేసేసుకోవచ్చు, అంత హై వెయిటేజ్ ఉంటుంది అనమాట. సో వాటర్ రోజుకి 2.5 to 3 liters మినిమం తీసుకోవాలి బేస్డ్ ఆన్ ద ఆక్యుపేషన్ అండ్ డిహైడ్రేషన్. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఒకసారి స్టోన్ వచ్చిందంటే కొన్ని రకాల ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తాం ఆర్ రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. దాంట్లో వచ్చేసి అనిమల్ ప్రోటీన్ ఏదైతే నాన్ వెజ్ ఉందో తరచుగా తీసుకునే బదులు కొంచెం రిస్ట్రిక్ట్ చేయమని చెప్తుంటాం. థర్డ్ వచ్చేసి కొన్ని హై ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్, వీటిలో చాక్లెట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, మైదా కానీ, బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, పాలక్ కానీ, టొమాటో సాస్ కానీ, ఇలాంటి ఫుడ్స్లో ఆక్సలేట్స్ చాలా హైగా ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. డ్రై ఫ్రూట్స్ కూడా, ఎస్, డ్రై ఫ్రూట్స్లో ఆక్సలేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని నట్స్, పీనట్స్, క్యాష్యూ నట్స్, అన్ని నట్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్స్ ఎరా నడుస్తుంది అన్నట్లు ఉంది, హెల్తీ అని వాడుతుంటారు. సో నార్మల్గా మీకు స్టోన్ లేదు అంటే మీరు మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఒక్కసారి స్టోన్ వచ్చిందంటే కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం బెటర్. ఓకే. కిడ్నీలు బాగాలేని వాళ్ళు కూడా ఎక్కువగా వాటర్ తీసుకోకూడదని చెప్తున్నారు కదా డాక్టర్ గారు, అది ఎందుకండి? సో బేసికల్గా కిడ్నీ పని ఏంటి, మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ని ఫిల్టర్ చేసి బయటికి తీసుకుంటాం. సో కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఆ ఫిల్టరింగ్ కెపాసిటీ దెబ్బతింటుంది. సో మనం ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ ఫిల్టర్ కాకుండా బాడీలోనే ఉండిపోతుంది. సో ఊపిరితిత్తుల్లో జమ అవ్వడము, లేదా పొట్టలో జమ అవ్వడం, లేదా కాళ్ళలో ఇది అవ్వడం, లేదా ఫేస్లో అవ్వడం. సో కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి నార్మల్గా ఫేస్ లావుగా ఉండడం, కాళ్ళ వాపులు ఉండడం, లేదా పొట్టలో లిక్విడ్ ఉండడం, ఇవన్నీ చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ ఎంత వస్తుందో, సపోజ్ ఒక పేషెంట్కి 1 liter యూరిన్ అవుట్పుట్ వస్తుంది అనుకోండి, వాళ్ళు 1.5 liters దాకా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే బాడీలోనే ఉండిపోతుంది. అందుకని ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ వాళ్ళకి చెప్తాం. బేస్డ్ ఆన్ ద ఎంత యూరిన్ వస్తుందో దానికి 500 యాడ్ చేసుకొని చెప్తాం. ఓకే. ఇప్పుడు అసలు ఏం ప్రాబ్లం లేదు, ఒక ఏజ్ వచ్చింది, ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ కిడ్నీ బాగుందా లేదా అని టెస్ట్ చేయించుకోవాలి అంటే ఆ ఏజ్ ఏంటి? సో కామన్గా ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కాబట్టి చాలామంది రొటీన్గా ఇయర్లీ హెల్త్ చెకప్స్లో అల్ట్రాసౌండ్ అనేది చేయించుకుంటుంటారు. సో ఎవరికైతే జెనెటిక్ హిస్టరీ ఉంటుందో, వాళ్ళ పేరెంట్స్కి స్టోన్ ఉంది లేదా వేరే సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు 30 దాటాక ఒకసారి ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకోవడం బెటర్. 30 దాటాక ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉందంటే చేయించుకోవడం బెటర్. లేదు హెల్తీగానే ఉన్నారు, ఫ్యామిలీలో ఏ రిస్క్ లేదు, జాబ్ కూడా లైక్ హాట్ క్లైమేట్స్లో కానీ డిహైడ్రేషన్ కానీ ఎక్కువగా అవ్వదు, కిడ్నీ స్టోన్ రిస్క్ లేదు అంటే ఒక 50 దాటాక కూడా మనం చెప్పుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి చక్కగా చెప్పారు. సో కిడ్నీలో స్టోన్స్ ఉంటే లక్షణాలు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. చాలామంది కూడా ఇంకా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా, ఇన్ని రకాలుగా మీలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నా కానీ, ఇంత ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కానీ మళ్ళీ కిడ్నీలో స్టోన్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆయుర్వేదాలు, హోమ్ రెమెడీలు పాటించే వాళ్ళని చాలామందిని చూసాము. అట్లా కాదు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, కోత లేకుండా కూడా దీన్ని తీసేస్తూ ఉన్నారు. సో తర్వాత నార్మల్గా హెల్దీ లైఫ్ అనేది మనం లీడ్ చేయొచ్చు, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో అవేర్నెస్ అనేది ఉండాలి. జస్ట్ మన హెయిర్ కట్కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. సో నార్మల్ హెల్తీ లైఫ్ స్టైలే ఉంటుంది. అవును, అవేర్నెస్ కూడా ఉండాలి డాక్టర్ గారు. వెళ్ళి ఒకసారి డాక్టర్, చాలామంది కూడా కిడ్నీ స్టోన్సే కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇంత చదువుకున్నా కానీ ఇంకా ఒకసారి చెప్దాము ఈ ప్రాబ్లం ఉంది అని డాక్టర్ని కలవాలి అనేది దాన్ని డిలే చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అలాంటిది ఉంది. డాక్టర్ గారు, జనరల్గా ఒక హెల్దీ హ్యూమన్ యూరిన్కి వెళ్ళాలంటే ఎన్నిసార్లు వెళ్తే అది హెల్దీ అన్నట్లు? మనం రోజుకి 2.5 to 3 liters వాటర్ తీసుకుంటే 5 to 6 times రోజంతా వెళ్ళేది నార్మల్ అని. కొంతమంది 2.5 to 3 liters తీసుకున్నా చాలా సార్లు వెళ్తే దాన్ని అధికంగా వెళ్తున్నారని చెప్తాం. 5 to 6 కన్నా ఎక్కువ ఉంటే ఇది జనరల్గా. అల్టిమేట్లీ మనం ఎంత వాటర్ తీసుకుంటామో దాన్ని బట్టి మన యూరిన్ అవుట్పుట్ డిసైడ్. కొంతమంది 4 నుంచి 5 లీటర్లు తీసుకుంటారు, ఆబ్వియస్గా వాళ్ళు ఒక 8 నుంచి 9 సార్లు వెళ్తూ ఉంటారు. అది మెయిన్లీ వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ సార్లు వెళ్తున్నారు. ప్రాబ్లంగా అయితే మనం చూడం. వాటర్ తక్కువ తీసుకున్నా ఎక్కువ సార్లు వెళ్తున్నారంటే అది ప్రాబ్లం అని చూస్తాం. ఓకే. అసలు జనరల్గా ఒక మనిషికి ఎంత నీళ్ళు అనేది అవసరం అవుతుంది? సో డిపెండ్స్ ఆన్ ద ఆక్యుపేషన్. లేబర్ ఉన్నారు, లేకపోతే ఎండలో బాగా తిరుగుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తారు అంటే వాళ్ళకి 3 to 3.5 liters మినిమం తాగాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా డీహైడ్రేట్ అవుతుంటారు.
ఎవరైతే డస్ట్ జాబ్ చేస్తారో లేకపోతే ఇంట్లోనే పని చేస్తారో వాళ్ళకి 2.5 to 3 liters ఇస్ ఎనఫ్. దాహం వేసినప్పుడు తాగితే సరిపోదా? గుర్తుపెట్టుకొని ఇలా లీటర్స్ వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్ గారు? ఎస్. సో మనం కిడ్నీ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలంటే అడిక్వేట్ హైడ్రేషన్ అనేది చాలా కంపల్సరీ. మనం తక్కువ నీళ్లు తాగి దాహం అయినప్పుడే తాగితే ఏమవుతుందంటే స్టోన్ ఫార్మేషన్ రిస్క్ పెరిగిపోతుంది అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకొని రోజుకి 2.5 to 3 liters కనీసం వాటర్ ఇంటేక్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. అయితే డాక్టర్ గారు తరచుగా మూత్రానికి వెళ్ళడం అంటే 5 to 6 times కన్నా ఎక్కువగా మూత్రానికి వెళ్ళాల్సి వస్తే నీరు తక్కువగా తీసుకున్నా కానీ సఫిషియెంట్ నీరు తీసుకున్నా కానీ ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావడం అనేది ఒక అనారోగ్య సమస్యలాగా చెప్తామా? ఎస్. సో దీంట్లో 2 రకాలుగా ఉంటుంది, ఫంక్షనల్ లేకపోతే అనాటమికల్. సో కొంతమందికి యూరిన్ దారిలో ఏమైనా ఇబ్బంది ఉంది లేదా బ్లాడర్లో ఏమైనా ఇబ్బంది ఉంటే గిన తరచుగా మూత్రానికి వెళ్తారు. సో యూరిన్ బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవ్వకపోతే బ్లాడర్కి ఏమనిపిస్తుంది, బ్లాడర్లో ఇంకా యూరిన్ ఉంది అనిపిస్తుంది. సో బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళి మళ్ళీ యూరిన్ వెళ్ళాలి అని పేషెంట్ యూరిన్కి వెళ్తూ ఉంటారు. ఇంకోటి దారి సన్నగా ఉండడం వల్ల పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం వల్ల కూడా చాలామంది యూరిన్ పెడతారు. అండ్ మూడవది ఏంటంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్. ఇది యూజువల్గా వింటర్ సీజన్లో కానీ కొంచెం రెయినీ సీజన్లో కానీ చాలామందికి ఉంటుంది. దాంట్లో ఏంటంటే బ్లాడర్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో తరచుగా కాంట్రాక్ట్ అవ్వడము, తరచుగా యూరిన్ పోయాలి అనే సిగ్నల్ రావడం వల్ల ఏ దారిలో ఏ ఇబ్బంది లేకున్నా కానీ పేషెంట్ తరచుగా యూరిన్కి వెళ్తుంటారు. దీనికి కొన్ని ఇవి ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. దాని హెల్ప్తో బ్లాడర్ సెన్సిటైజేషన్ ఇది చేసుకొని ఇది ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ అదే స్కానింగ్ లేదా యూరోఫ్లోమెట్రీ అనే ఒక టెస్ట్తో మనం డిసైడ్ చేస్తాం పేషెంట్కి యూరిన్ దారిలో ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవుతుందా లేదా అని చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. ఇది నైట్లో కూడా చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, అదెందుకు? సో బేసికలీ బీపీహెచ్ అనే ఒక సమస్య ఉంటుంది, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా. ఇది మగవాళ్ళలో మాత్రమే అవుతుంది. 50 years దాటాక వాళ్ళకి నాక్ట్యూరియా అంటాం, అది ఫస్ట్ సిమ్టమ్. ప్రోస్టేట్ సమస్య ఉన్న వాళ్ళకి నాక్ట్యూరియా అనేది ఫస్ట్ సిమ్టమ్. అంటే నైట్ టైం మోర్ దాన్ వన్స్ లేచి వెళ్ళాల్సి రావటం. సో అటువంటప్పుడు మనం ప్రోస్టేట్కి తగిన టెస్టులు చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే అది సెట్ అయిపోతుంది. మిగతాది యంగ్ పాపులేషన్లో మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ, మేల్స్లో అయితే చాలా రేర్గా చూస్తుంటాము. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటే అవుతుంది లేదా యూరిన్ దారిలో ఏమైనా సమస్య ఉంటే వస్తుంది. యంగ్ ఉమెన్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. ఎంత కామన్ అంటే ఒక మహిళలో జీవితాంతంలో అట్లీస్ట్ వన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం 50% రిస్క్ ఉంటుంది. సో బయట ఒక 1000 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 500 మందికి ఎప్పుడో ఒకసారి ఒక ఇన్ఫెక్షన్ వచ్చే ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నాక్ట్యూరియా రావచ్చు లేదా డే టైమ్ ఫ్రీక్వెన్సీ రావచ్చు. ఇంకోటి వాళ్ళకు కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే సమస్య రావచ్చు, దానివల్ల కూడా తరచుగా యూరిన్ వెళ్ళే ఇది ఉంటుంది. ఎట్లా తగ్గిస్తారు డాక్టర్ గారు? అది దానికి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? సర్జరీలా లేకపోతే టాబ్లెట్స్తో సరిపోతుంది? సో యూజువల్గా ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్తోనే సరిపోతుంది. కొంతమంది రికరెంట్ యూటీఐస్ అని వింటుంటాం, అది ఆడవాళ్లలో చాలా కామన్గా వింటుంటాం. ఎందుకంటే మహిళల్లో యూరిన్ దారి చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ 4 centimeters ఉంటుంది. బ్లాడర్కి మన బయట ప్రపంచానికి జస్ట్ 4 centimeters. సో బ్యాక్టీరియా ఈజీగా బ్లాడర్లోకి ఎంటర్ అవుతుంది. అందుకే మహిళల్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తుంటాం. సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంది అనే డెఫినేషన్ ఏంటంటే 6 నెలల్లో 2 సార్లు రావడం లేదా 1 సంవత్సరంలో 3 సార్లు కంటే ఎక్కువ రావడం, అప్పుడు మనం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అని చేసి ఏంటి సమస్య అని నెక్స్ట్ చూస్తుంటాం. జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చింది అంటే జస్ట్ ఒక క్యాజువల్ ఇన్ఫెక్షన్గా భావించి ఒక యాంటీబయాటిక్ కోర్సు ఆపేస్తాం, ఎక్కువ టెస్ట్ చేయం. 6 నెలల్లో 2 సార్లు కంటే ఎక్కువ రావడం లేదా 1 సంవత్సరంలో 3 సార్లు కంటే ఎక్కువ రావడం, అప్పుడు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి స్కానింగ్ చేయడము లేదా యూరిన్ దారిలో ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకోవడము, ఇవన్నీ చూసుకొని ఆ ట్రీట్మెంట్ని ఇచ్చేస్తాం. యూరిన్ దారిలో ప్రాబ్లం మెయిన్లీ ఓల్డ్ ఏజ్లో వస్తుంది. యంగ్ పాపులేషన్లో దారిలో చిన్నబడటం ఇవన్నీ యూజువల్గా చూడడం. సో ఓల్డ్ ఏజ్లో ఉంటే దారి చిన్నబడితే దానికి ఆపరేషన్ చేస్తాం. ఓకే. కాకపోతే ఇన్ఫెక్షన్స్ లేదా ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుంది. అసలు ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అంటే జాగ్రత్తలు ఏముంటాయి? సో మెయిన్ అంటే వాటర్. చాలామంది తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకుంటారు.
తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు బ్యాక్టీరియా అసెండ్ అయ్యి బ్లాడర్లో ఉండి యూరిన్ అక్కడే ఉండిపోవడం, తక్కువ యూరిన్కి వెళ్ళడం వల్ల అక్కడే ఇన్ఫెక్షన్ ఇది క్వాంటిటీ పెరిగిపోతుంది. అదే మనం బాగా వాటర్ తీసుకున్నాం అనుకోండి, చిన్న బ్యాక్టీరియా ఎంటర్ అయినా మనం యూరిన్ పోసేస్తాం కాబట్టి ఫ్లష్ అయిపోతుంది. అది ఫస్ట్ పాయింట్, ఇన్అడిక్వేట్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్. సెకండ్ వచ్చేసి కొంతమంది హ్యాబిచువల్గా యూరిన్కి అనేది డిలే చేస్తుంటాం. ఇప్పుడు యూరిన్ వచ్చింది వెంటనే టాయిలెట్ వెళ్ళకుండా ఇంకొక 1-2 hours తర్వాత పోద్దాంలే అలా ఉంటుంది. అలా కొంతమంది హ్యాబిచువల్గా చేస్తారు. ఇంకొంతమంది తమ ప్రొఫెషన్కి అనుగుణంగా, అంటే డ్రైవర్స్ కానీ లేదా మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళు కానీ, వాళ్ళ ప్రొఫెషన్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు యూరిన్ వెళ్ళలేరు. సో వాళ్ళు హ్యాబిచువల్గా ఇప్పుడు మార్నింగ్ వెళ్ళామంటే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ఇలా డిలే చేసుకుంటాం. అలాంటి వాళ్ళకు కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఒకసారి ఎంటర్ అయ్యి అలా డిలే అవ్వడం వల్ల గ్రో అయిపోతుంది. అది ఒకటి. ఇంకోటి ఆఫ్టర్ సెక్స్, మహిళల్లో సెక్స్ తర్వాత యూజువల్గా యూరిన్ పోయాలని అడ్వైస్ చేస్తాం. కొంతమంది పోయకుండా ఉంటే అది హస్బెండ్ నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే అది ఉండిపోతుందండి. ఇది. అండ్ నాలుగోది ఏంటంటే మోషన్ అయ్యాక కొంతమంది క్లీనింగ్ హ్యాబిట్ డిఫరెంట్గా ఉంటుంది. మోషన్ హోల్ అనేది, ఏనస్ అనేది వెనక పక్క ఉంటుంది, అక్కడ బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం ముందుకి వాష్ చేసుకుంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా మనం యూరిన్ దారికి తెస్తున్నాం. సో ఆ హ్యాబిట్ని మనం మానుకోవాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ టిప్స్ అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. అయితే చాలామందికి యూరిన్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు మెన్ కానీ ఉమెన్ కానీ నొప్పిగా అనిపిస్తుంది అంటారు. అది ఎందుకు? అది దీనివల్లేనా, ఇన్ఫెక్షన్ వల్లేనా, లేకపోతే ఇంకా ఏదైనా సపరేట్ కారణం ఉంటుందా? ఎస్. సో కొంతమందికి మెన్లో క్రానిక్ ప్రోస్టటైటిస్ అనే సమస్యను చూస్తుంటాం. ముఖ్యంగా యంగ్ పాపులేషన్లో ఈ నడుమ క్లినికల్ ప్రాక్టీస్లో చాలామంది వస్తారు. సో ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ అంటే మోర్ దెన్ 3 months ఇన్ఫెక్షన్ అక్కడ ఉండిపోవడం. సో దీన్ని ట్రీట్ చేయడం కష్టం, ఎందుకంటే అక్యూట్ ఇన్ఫెక్షన్స్కి ట్యాబ్లెట్ ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది. క్రానిక్ అంటే అక్కడ బ్యాక్టీరియా ఉండిపోతుంది. సో ప్రోస్టేట్లో రక్త సరఫరా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఇచ్చిన యాంటీబయాటిక్ కూడా చాలా తక్కువగా వెళ్తుంది కాబట్టి ఈజీగా ట్రీట్ చేయడం కష్టం. సో దానివల్ల మంట లేకున్నా కానీ కాన్స్టెంట్గా పెయిన్ ఉండడం చూస్తుంటాం. కానీ మహిళల్లో ఇది చాలా తక్కువగా చూస్తుంటాము. వాళ్ళలో కూడా ఒక రేర్ ఎంటిటీ ఉంటుంది, బ్లాడర్ పెయిన్ ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అని వింటుంటాం. అది కొంచెం 30s 40s దాటాక వస్తుంది. ఇది కూడా మంట లేకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, యూరినరీ బ్లాడర్ అనేది హెల్తీగా ఉందా లేదా తెలుసుకోవాలంటే టెస్ట్లకి వెళ్ళాల్సిందేనా? సో యూరినరీ బ్లాడర్ హెల్తీగా ఉంది అంటే జస్ట్ ఒక యూరిన్ టెస్ట్ చేస్తాం. యూరిన్ టెస్ట్లో అన్నీ చాలా పారామీటర్స్ ఉంటాయి. గ్లూకోజ్ ఉంటుంది, బైల్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. సో మీకు షుగర్ ఉందా లేదా మనం యూరిన్ టెస్ట్లో తేల్చుకోవచ్చు. లివర్ బాగా పనిచేస్తుందా లేదా యూరిన్ టెస్ట్లో చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ ఉందా లేదా యూరిన్ టెస్ట్లో చేసుకోవచ్చు. సో ఒక చిన్న యూరిన్ ఎగ్జామినేషన్తో చాలా విషయాలు, బాడీ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవచ్చు, మరి బ్లాడర్ హెల్తీగా ఉందా లేదా తెలుసుకోవచ్చు. మరి ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కూడా మనకి బ్లాడర్ హెల్త్ అనేది చక్కగా తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు హోమ్ రెమెడీస్ కూడా పాటిస్తుంటారు చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, పనిచేస్తాయా డాక్టర్ గారు? సో హోమ్ రెమెడీస్లో క్రాన్బెర్రీ జ్యూస్ అనేది కొన్ని స్టడీస్లో పనిచేస్తుందని మనం చూస్తాము. సో మనం మెయిన్గా వాటర్ ఇంటేక్ సరిగ్గా చేసుకుంటే మనకి వేరే ఏ రెమెడీ అవసరం లేదు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువగా తీసుకోకూడదు, అట్లానే తక్కువగా తీసుకోకూడదు. కరెక్ట్. ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు చాలామంది టాయిలెట్స్ బాగాలేవని యూరిన్కి వెళ్లకుండా ఉంటారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని. నిజంగానే బయట టాయిలెట్స్ వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో మొన్న ఒక పేషెంట్ అన్నారు, సార్ మా ఆఫీస్లో టాయిలెట్స్ అయితే క్లీన్ ఉండవు, అందుకని నేను చాలా తక్కువ సార్లు వెళ్తాను. సో దానివల్ల 2 డ్రాబ్యాక్స్. ఒకటి, హ్యాబిచువల్గా తను యూరిన్ పోయకుండా హోల్డ్ చేసుకుంటాను, సో ఇన్ఫెక్షన్ వచ్చి ఇది అవుతుంది. ఇంకొకటి, టాయిలెట్స్ బాగా లేకపోతే దే హ్యావ్ టు డూ సమ్ అదర్ థింగ్. సో యూ హ్యావ్ టు ఫైండ్ టాయిలెట్స్ అనేవి సరిగా లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. హైజీన్ కరెక్ట్గా లేకపోతే బ్యాక్టీరియా డెఫినెట్గా మన థైస్ కానీ యూరిన్ దారి దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐదర్ హైజీన్ ఉండే టాయిలెట్ చూస్ చేసుకోవాలి, లేదా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకొని యూరిన్ చేస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే అది కిడ్నీ మీద కూడా ప్రభావం చూపిస్తుందా? కరెక్ట్. సో
దీన్ని అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే కింద నుంచి పైకి వెళ్తుంది. ఫస్ట్ యూరిన్ దారిలో నుంచి బ్లాడర్లోకి వెళ్ళి బ్లాడర్ అంతా కొలనైజ్ అయ్యాక నెక్స్ట్ కిడ్నీ వైపే అవి పైకి వెళ్తాయి. సో అప్పుడు మనకి సిస్టమిక్ ఇది సిమ్టమ్స్ వస్తాయి, అంటే ఫీవర్ రావడము లేదా పెయిన్ రావడము అవన్నీ ఉంటాయి. అప్పుడు ఇది ఏదైతే ఓపీడీ బేసిస్లో మనం ట్రీట్ చేస్తామో యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ వచ్చినప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అది కొంచెం సీరియస్ ఇన్ఫెక్షన్స్. అంటే అది కిడ్నీని ఎంత డ్యామేజ్ చేసింది అనేది తెలుసుకోవచ్చా డాక్టర్ గారు? సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీగా మేజర్గా డ్యామేజ్ అయితే అవ్వదు, కానీ రికరెంట్గా మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంటే కిడ్నీ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. దాంట్లో మనం ఒక స్కాన్ చేస్తాం, డిఎంఎస్ఎస్ స్కాన్ అని. దాంట్లో కిడ్నీ ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది, ఎంతవరకు హెల్తీ ఉంది అని మనం చూసుకోవచ్చు. ఓకే, అది రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అయ్యే వాళ్ళకి మాత్రమే మనం అడ్వైస్ చేస్తాం. పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా ఈ కిడ్నీ స్కాన్ వరకు వెళ్ళాల్సిందే? ఎస్, కరెక్ట్. సో పిల్లల్లో కూడా ఇది కామన్గా డిఎంఎస్ఏ స్కాన్ అని చేయిస్తాం. దాంట్లో మనకి కిడ్నీ ఎంత డ్యామేజ్ అయిందో తెలుస్తుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉందని కూడా తెలుస్తుంది. చిన్న పిల్లల్లో వెసైకోరెట్రిక్ రిఫ్లెక్సిస్ అనే ఒక కండిషన్ చూస్తాం, అంటే బ్లాడర్ నుంచి యూరిన్ రిఫ్లెక్స్ అవుతుంది. నార్మల్గా కిడ్నీకి యూరిన్ వెళ్ళకూడదు, వన్ వే రావాలి, వన్ వే ట్రాఫిక్ అంతే. కాకపోతే కొంతమందికి టైట్గా లేకపోవడం వల్ల బ్లాడర్ నుంచి యూరిన్ రిఫ్లెక్స్ అవుతుంది. సో బ్లాడర్లో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ తరచుగా కిడ్నీకి వెళ్తుంది, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ చాలా కామన్గా చూస్తాం. ఓకే, ఎస్. సో అయితే ఇప్పుడు చెప్పిన ఆ టెస్ట్లు ఏవైనా చేయించుకుంటే ఏదైనా రేడియేషన్ ఎఫెక్ట్ అలా ఉంటుందా డాక్టర్ గారు? నార్మల్గా సిటీ స్కాన్లో మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్, డిటిపిఏ అని వింటుంటాం, డిఎంఎస్ఏ అని ఉంటుంటాం, సో చాలా తక్కువ రేడియేషన్ ఉంటుంది. సో ఎక్స్రే కంటే ఎక్కువ ఉంటుంది, సిటీ స్కాన్ కంటే తక్కువ ఉంటుంది. సో మోడరేట్గా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ స్కాన్ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లం అయితే ఉంటుంది. చిన్నపిల్లల్లో మనం చేస్తున్నామంటే సేఫర్ అనే అర్థం. సో పెద్దవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి, వాటర్ తీసుకోకపోతే అలా డిస్కస్ చేస్తాం, అంతా బాగానే ఉంది. చాలామంది కొన్ని రకాల ఫుడ్స్ తిన్నప్పుడు, పచ్చడి అలాంటివి తిన్నప్పుడు, పిగిల్స్ తిన్నప్పుడు చెప్తారు ఏంటంటే వేడి చేసింది అని, వేడి చేయడం వల్ల యూరిన్ వెళ్ళే దారిలో అంతా మంట వస్తుంది అని. అది అంటే ఏమంటారు డాక్టర్ గారు మెడికల్ టర్మినాలజీలో దాన్ని? సో కొంతమందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫుడ్స్తో సెన్సిటివ్గా ఉంటారు. బ్లాడర్ కూడా ఒక ఆర్గన్ కాబట్టి కొన్ని ఫుడ్స్తో సెన్సిటివ్గా ఉంటుంది. కామన్ ఫుడ్స్ ఏంటంటే టీ, కాఫీ, స్పైసీ ఫుడ్స్. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు బ్లాడర్ సెన్సిటివిటీ ఎక్కువ అయ్యి కొంచెం తరచుగా వెళ్ళడము లేదా వేడిగా యూరిన్ వెళ్ళడము ఇలా అవుతుంది. అండ్ దానికి తోడు పేషెంట్ తక్కువ నీళ్ళు తాగుతున్నారంటే యూరిన్ ఎల్లోగా వెళ్ళడము, వేడిగా వెళ్ళడము చూస్తుంటాం. సో మనం ఏదైతే ఫుడ్స్ని ఐడెంటిఫై చేసుకుంటే లేదా వాటర్ బాగా తాగితే మనం ఈ వేడి చేసే ప్రాబ్లమ్ని మనం అరికట్టవచ్చు. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇంకొకటి ఏంటంటే యూరిన్ వెళ్ళినప్పుడు చాలా బబుల్స్ వస్తుంటాయి, బుడగలు లాగా వస్తుంటాయి, నురుగు వస్తూ ఉంటుంది అంటారు. అది ఏమైనా సీరియస్ ప్రాబ్లమా? సో కొన్నిసార్లు నురగ రావడం అంటే మనం ఎప్పుడో ఒకసారి నురగ రావడము లేదా యూరిన్ ఫోర్స్గా పాస్ చేసినప్పుడు నురగ రావడం అది నార్మలే చూస్తాం. కాకపోతే కొన్నిసార్లు ప్రోటీన్ లాస్ అయినప్పుడు కూడా మనకి నురగ రావడం ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం యూరిన్ టెస్ట్ చేయించుకుంటే అది నార్మల్ నురగ లేకపోతే ఏమైనా స్టార్టింగ్ స్టేజ్లో మనం ఉందా అని మనం చూసుకోవచ్చు. ప్రోటీన్ లాస్ ఎవరిలో అవుతుంది అసలు? సో ప్రోటీన్ లాస్ కిడ్నీ ప్రాబ్లం వల్ల అవుతుంది. కిడ్నీ నార్మల్గా ప్రోటీన్ ఫిల్టర్ చేస్తుంది. సో కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఫిల్టర్ బదులు ప్రోటీన్ లాస్ అయిపోతుంది. సో అది మనం యూరిన్ టెస్ట్లో అర్లియస్ట్ స్టేజ్లో మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ నురగ వచ్చింది అనేది నార్మల్ దానికి అబ్నార్మల్ దానికి తేడా ఉంటుందా డాక్టర్ గారు? ఇంతసేపు వరకు ఉంటుంది నురగ, అట్లా ఏమైనా చెప్తారా? అంటే రోజు పేషెంట్కి నురగ వస్తుందంటే అది ఖచ్చితంగా అబ్నార్మల్. ఓకే, సో అలాంటప్పుడు మనం యూరిన్ టెస్ట్ చేసుకొని ప్రోటీన్ లాస్ ఏమైనా ఉందా చూసుకొని చేసుకుంటాం. యూరిన్ టెస్ట్కి ఇచ్చేటప్పుడు కూడా అంటే ల్యాబ్కి వెళ్ళి ఇస్తే సరైన టెస్ట్ వస్తుందా, లేకపోతే మనం ఇంటి దగ్గర ఉండి ఇచ్చిన సరైన టెస్టే వస్తుందా? ఎస్, గుడ్ క్వశ్చన్. సో బేసికలీ యూరిన్ టెస్ట్ ఇవ్వడంలో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇది చాలా ల్యాబ్స్లో చెప్పరు, అవన్నీ ఉంటాయి. ఏంటంటే మిడ్ స్ట్రీమ్ క్లీన్ క్యాచ్ యూరిన్ అని చెప్తాం మెడికల్ భాషలో. మిడ్ స్ట్రీమ్ అంటే యూరిన్ పోసిన అర్ధ భాగంలో వచ్చే యూరిన్ శాంపుల్నే ఇవ్వాలి. స్టార్టింగ్ శాంపుల్లో ఇస్తే కన్నా చాలా అబ్నార్మాలిటీస్ వస్తాయి, మనం కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయలేము. అందుకని ఎప్పుడు ల్యాబ్లో యూరిన్ టెస్ట్ ఇచ్చేటప్పుడు
స్టార్టింగ్ యూరిన్ శాంపుల్ని డిస్కార్డ్ చేసి మధ్యలో వచ్చే యూరిన్నే తీసుకోవాలి. ఓకే. అండ్ యూరిన్ ఇచ్చేటప్పుడు కూడా అక్కడ ఏరియాని క్లీన్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి కరెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి. ఇంకోటి ఈ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ల్యాబ్లో మనం ద డాక్టర్ హూ ఇస్ ఎగ్జామినింగ్ చూస్తారు. సో ఇంటి దగ్గర ఇచ్చిన శాంపుల్ ల్యాబ్కి కొంచెం లేట్గా వెళ్ళింది లేదా టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఇప్పుడైతే ఓకే. సో ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ల్యాబ్కి వెళ్ళే టైం ఎక్కువ అయిపోతే చాలా పారామీటర్స్ ఇది వేరీ అవుతాయి. సో ఎప్పుడు ఇచ్చినా ల్యాబ్లో ఇవ్వడం బెస్ట్. లేదా ఇంట్లో ఉంది అంటే త్వరగా ల్యాబ్కి చేరుతుంది అంటే మనం ఇంట్లో ఇవ్వచ్చు. ఓకే, ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా మూత్రానికి వెళ్ళడానికి అవసరం రావడం అనేది అదొక ప్రాబ్లమే. సో 5 to 6 times కన్నా ఎక్కువగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సింది. చాలామంది యూరిన్ హోల్డ్ చేయడము, ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఆ ట్యాబ్లెట్స్ అవి ఇవి వాడుతూ ఉంటారు. యాంటీబయాటిక్స్ వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళని కూడా చాలామందిని చూసాము. అప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ అనేది రాదంట కదా డాక్టర్ గారు, డాక్టర్ చెప్పకుండా వాడితే. సో ఏమవుతుందంటే ఇన్ఫాక్ట్ మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఏంటంటే లైక్ ఎప్పుడో ఒక 5 years బ్యాక్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చారు. సో దాని తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది, అదే టాబ్లెట్ వేసుకుంటారు, అలానే కంటిన్యూ చేస్తున్నారు. సో ఫైనల్గా వచ్చారు. అలాంటి దానివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. సో అదే టాబ్లెట్ మనం ఫ్యూచర్లో తీసుకుంటే అది పనిచేయదు. సో ఎంత తక్కువ యాంటీబయాటిక్స్ వాడితే అంత మంచిది. సో అది టేక్ హోమ్ మెసేజ్ తీసుకోవాలి. సో డాక్టర్ సంప్రదించిన తర్వాతే యాంటీబయాటిక్ తీసుకోవడం బెటర్. డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఎస్, యూరిన్ కలర్ చేంజ్ అయినా కానీ, యూరిన్లో నురగ లాంటిది వస్తున్నా, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదించాలని కోరుకుందాం డాక్టర్ గారు. అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు, అలానే తక్కువగా తీసుకోకూడదు. సో మెయింటైన్ చేస్తూ హెల్దీగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.